నీట్ పేపర్ లీకేజీపై దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దర్యాప్తులో నిందితుడు అనురాగ్ యాదవ్ కీలక విషయాన్ని వెల్లడించారు. తన బంధువు తెచ్చిన క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలే నీట్ పరీక్షలోనూ వచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడు లిఖితపూర్వకంగా తన నేరాన్ని అంగీకరించాడు. బీహార్ ధన్పూర్ టౌన్ కౌన్సిల్లో ఇంజనీర్గా పనిచేసే తన అంకుల్ సికిందర్ ప్రసాద్ యాదవేందు నీట్ పేపర్ తనకు అందించినట్లు తెలిపాడు. నీట్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సికిందర్ ప్రసాద్ తనతో చెప్పాడని అన్నాడు. నీట్ క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్లను కూడా ఇచ్చాడని నిందితుడు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఈ నీట్ పేపర్కి సంబంధించి దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు కీలకమైన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందన్నటువంటి ఆరోపణలపైన వివాదం రోజుకు మరింత ముదురుతుంది. ఈరోజు కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా బీహార్లో ఈ పేపర్ లీక్ అయిందని అనురాగ్ యాదవ్ అనేటువంటి అభ్యర్థి ఈ పేపర్ను మే 4వ తేదీనే ఆయన అందిందని, ఆ మేరకు ఆయన పూర్తిగా మెమరైజ్ చేసి ఆన్సర్స్ అన్ని కూడా మే 5వ తేదీన జరిగినటువంటి పరీక్షలో ఆన్సర్స్ ఇచ్చినట్టుగా అనురాగ్ యాదవ్ అనేటువంటి విద్యార్థి ఇప్పటికే బీహార్ పోలీసులకు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో పేపర్ లీక్ అయిందని ఆయన ఒప్పుకుంటూ బీహార్ పోలీసులకు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశం ప్రస్తుతం తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో కూడా చాలామందికి ఇన్వాల్వ్మెంట్ ఉందని, దాదాపు 25 నుంచి 35 లక్షల రూపాయల వాల్యూతో ఈ పేపర్ను లీక్ చేశారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పటికే బీహార్ పోలీసుల అదుపులో 4 ఉన్నారు. సో వారి నుంచి ఇప్పటికే నివేదిక తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ బీహార్ పోలీసులను కోరింది. ఇమ్మీడియట్గా ఆ కేసుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ వివాదంలో ఈ అంశం ఒక కొత్త మలుపు తీసుకొచ్చింది. సో ఈ పేపర్ లీక్ కాలేదని ఇప్పటివరకు కేంద్ర విద్యాశాఖ చెప్తూ వస్తుంది. కానీ తాజాగా వెలుగు చూసిన ఉదంతంతో పేపర్ లీక్ అయిందనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. సో ఆ నేపథ్యంలో పేపర్ను రద్దు చేస్తారా లేదా అనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. దాదాపు దేశవ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు మే 5వ తేదీన ఈ పరీక్ష రాశారు. సో వారందరి భవితవ్యం ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపైన సుప్రీంకోర్టులో కూడా ఈరోజు విచారణ జరిగింది. ఈ అంశంపైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. సో కేసు ఫర్దర్ ఆర్గ్యుమెంట్ హియరింగ్ అన్ని కూడా వచ్చే నెల 8వ తేదీన జరగబోతుంది. సో అప్పటి వరకు అయితే కౌన్సిలింగ్ పైన ఎలాంటి స్టే ఇవ్వలేదు. కానీ రోజుకు వెలుగు చూస్తున్నటువంటి విషయాలు, నీట్ పరీక్ష రిజల్ట్స్ నేపథ్యంలో ఈ పేపర్ లీక్ అయిందనేటువంటి కొత్త విషయాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించినటువంటి రిజల్ట్ కంటిన్యూ అవుతాయా, ఈ పరీక్షను రద్దు చేసి కొత్త పరీక్ష నిర్వహిస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగా నిన్ననే మనం చూసాం, నెట్ పరీక్ష ఏదైతే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి అవసరమైనటువంటి ఒక ఎన్ఈటీ పరీక్షా పేపర్ కూడా లీక్ అయిందని నిన్న ప్రభుత్వానికి సమాచారం అందింది. సో హోమ్ మినిస్టర్ నుంచి ఆ సమాచారం రాగానే ఇమ్మీడియట్గా నెట్ పరీక్షను కూడా రద్దు చేశారు. ఆ పరీక్ష 2 రోజుల కిందటే ఆ పరీక్ష జరిగింది. సో ఆ పరీక్షను కూడా కేంద్ర విద్యాశాఖ రద్దు చేసినటువంటి పరిస్థితి. ఆ అంశంపైన ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించినట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. సో వరుసగా ఒకవైపు నీట్, మరోవైపు నెట్, ఈ పరీక్షా పేపర్ల లీకులు మాత్రం విద్యార్థుల లోపల పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే దీనిపైన ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోబోతుందని మనం వేచి చూడాలి.